కొంతమంది ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది, చరిత్ర గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో చరిత్రలో ఆడవాళ్ళని నీచాది నీచంగా చూస్తుండే, క్రూరాది క్రూరంగా చూసుకుంటుండే. సో వాళ్ళకి ఎటువంటి ఇంట్లోనే వాళ్ళు ఉంటుండే, భర్తలు భార్యల మాట భర్తలు వినకపోతుండే. సో ఇదంతా కూడా ట్రాష్. ఒకవేళ అదే నిజమైతే శ్రీకృష్ణుడు సత్యభామకి యుద్ధం చేయమని చెప్పాడు. నరకాసుర వధ చేసింది ఎవరు? సత్యభామ. ఓకే. అండ్ మనం చరిత్ర చూసుకుంటే ఒక్కటేంటి సతీ సావిత్రి లేదా పరమశివుడు అంటే మన ప్రపంచం, మన పరమశివుడు సగభాగం ఇచ్చినాడు మహిళకు. అంటే పార్వతీదేవికి సగభాగం ఇవ్వడం జరిగింది. అర్ధనారీశ్వరుడు అయ్యిండు. మన చరిత్ర చెప్తోంది అందరికీ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఒకళ్ళు ఎక్కువ కాదు ఒకళ్ళు తక్కువ కాదు అని చెప్పి. ఝాన్సీ లక్ష్మీబాయి తను పెళ్లి చేసుకుంది, తన కుటుంబాన్ని చూసుకుంటూ తన రాజ్యాన్ని పరిపాలించింది, దుండగులను కాపాడింది. ఝాన్సీ లక్ష్మీబాయి కత్తి పట్టుకుంది. మరి చాలా మంది కూడా అనుకోలేదే. అంతెందుకు మన తెలంగాణ విషయానికి వస్తే రాణి రుద్రమ్మ ఆడపిల్లగా పుట్టింది, తినని ఆడ పులి లెక్క పెంచాలి అని చెప్పి మన తెలంగాణ ఓరుగల్లు బిడ్డ, పులి బిడ్డ, అదేంటి మగపిల్లగాడుగా తనకు వేషం వేసి అన్ని కూడా నేర్పించి ఆ తర్వాత బరిలోకి దిగి ఎస్ నేను స్త్రీని దేంట్లో కూడా తక్కువ కాదు అని చెప్పి తను తెలంగాణ ఓరుగల్లులో పుట్టినటువంటి రాణి రుద్రమ్మ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అంటే మన చరిత్రలో ఒక్కొక్క మహిళకు ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి స్థానం ఇచ్చింది. మన చరిత్ర చెప్తోందండి, మన చరిత్ర చెప్తోంది. అప్పుడు స్త్రీకి గౌరవం ఇచ్చేవాళ్ళు, అండ్ ఏదైనా సలహా కావాలన్నా ఇంట్లో ఆడవాళ్ళ దగ్గర తీసుకునేవాళ్ళు. మన దరిద్రం ఏంటంటే ఇది కలియుగం కాబట్టి అన్ని గొడవలు, కొట్లాటలు, స్త్రీ అంటే చిన్న చూపు, లేకపోతే అత్యాచారాలు పెరిగిపోవడము, ఒక మహిళను, ఒక ఆడదాన్ని కేవలము ఏమంటారు ఈమె బెడ్రూమ్ వరకే పనికొస్తుంది అన్నట్టు ఒక ఆడదాని మానం చూసేవాడు మగవాడే కాదు, మొగతనం లేని వాడితో సమానం అని చెప్పి నేనైతే భావిస్తా ఉన్నాను.